10 students of class 10. 10 students of class 10 took part in a mathematics quiz. Mathematics quiz lo 10 students participate అయ్యారు. 10 students of class 10. If the number of girls is girls number ఎలా ఉందంటే it is 4 more than the number of boys. girls నలుగురు ఎక్కువ ఉన్నారు, 4 members ఎక్కువ ఉన్నారు బాయ్స్ కన్నా కూడా. ఓకేనా? then find the number of boys and girls who took part in the quiz. see ఇందులో 2 unknown values ఉన్నాయి. separately we don't know the number of girls and number of boys, but together they are how many? They are 10 members. so that is the first clue. అలాగే సెకండ్ క్లూ ఏముంది? the girls number is 4 more than boys. అంటే గర్ల్స్ ఎక్కువ ఉన్నారు, బాయ్స్ తక్కువ ఉన్నారు. ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది అంటే ఇట్ ఈస్ 4. గర్ల్స్ నలుగురు ఎక్కువ ఉన్నారు బాయ్స్ కన్నా అంటే అర్థం ఏమి అంటే మరి గర్ల్స్ నెంబర్లో నుంచి బాయ్స్ నెంబర్ సబ్స్ట్రాక్షన్ చేసామనుకోండి we will get 4. సో ఈ రెండు క్లూస్ను బేస్ చేసుకుని మనం ఏం చేస్తామంటే 2 pair of linear equations ని ఫస్ట్ రాయడం జరుగుతుంది. సో లెట్ ఫస్ట్ మనకి అన్నోన్ వాల్యూస్ కాబట్టి లెట్ ద నంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ x and number of boys is y. let's see here the solution for this solution. first మనం ఏం రాసుకుంటాం? let the number of girls be x and boys be y. and also given that see total number of students is what? it is about 10. మరి ఈ స్టేట్మెంట్ ని రిప్రజెంట్ చేసేటటువంటి ఈక్వేషన్ చూద్దాం. see the solution. ఇక్కడ నుంచి సొల్యూషన్ రాసుకుంటాం. see దీనికి సంబంధించి ఈక్వేషన్ చూడండి. గర్ల్స్ ఆర్ x and boys are y. so x and y అంటే x plus y gives us what? it is 10. so therefore x plus y is equals to 10. let this be equation 1. and second statement ఏముంది? the number of girls is 4 more than the number of boys. బాయ్స్ కన్నా గర్ల్స్ నలుగురు ఎక్కువ ఉన్నారు కాబట్టి వారింటి మధ్య డిఫరెన్స్ 4 ఉంటుంది అని అర్థం అనమాట. అంటే ఇందులో గర్ల్స్ నెంబర్ ఎక్కువ కాబట్టి then we can write it as x minus y is equals to what? it is about 4. సో ఈ విధంగా సెకండ్ pair of linear equations లో సెకండ్ వన్ ఈ విధంగా రాయొచ్చు. చూడండి, both are having two variables and there is 2 linear equations. so this set ఏమంటాం మరి? pair of linear equations in 2 variables. మరి ఈ వీటిని ఇండివిజువల్గా సాటిస్ఫై చేసేటటువంటి సొల్యూషన్స్ని ఫైండ్ అవుట్ చేసి అట్లీస్ట్ 2 సొల్యూషన్స్, దీనికి ఒక 2 సొల్యూషన్స్, దీనికి ఒక 2 సొల్యూషన్స్. సొల్యూషన్ అంటే ఏమి? ఆ వాల్యూస్ని XY వాల్యూస్ని ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 3 + 7 ఒక సొల్యూషన్ అవుతుంది. ఎందుకంటే 3 + 7 gives us what? it is 10. అలాగే 4 + 6 is equals to 10. ఆ విధంగా అది ఒక సొల్యూషన్ అవుతుంది. ఈ విధంగా అట్లీస్ట్ దీనికి ఒక 2 సొల్యూషన్స్, ఇక్కడ దీనికి 2 సొల్యూషన్స్ మనమే ఫైండ్ అవుట్ చేసి మనం గ్రాఫ్ గీసినట్టయితే ఈజీగా అవి రెండు ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతాయో ఆ కామన్ పాయింట్ అనేది ఈ రెండింటికి కూడా కామన్ సొల్యూషన్ అవుతుంది అనమాట. ఓకేనా? గ్రాఫ్ గీసి చూద్దామా? లెట్స్ సీ. ఫస్ట్ ఈక్వేషన్ ఏముంది? x + y is equals to 10. so see solutions for x plus y equals to 10. or ఒకవేళ మనము ఇక్కడ వైని సబ్జెక్ట్గా తీసుకున్నాం అనుకోండి, y ఈక్వల్స్ టు ప్లస్ ఎక్స్ని ట్రాన్స్పోజ్ చేస్తే దెన్ దిస్ విల్ బి 10 మైనస్ ఎక్స్. అఫ్కోర్స్ ఈక్వేషన్ చాలా సింపుల్గా ఉంది కాబట్టి x ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 10 ఇందాక తీసుకున్నట్టు 4, 6, 3, 7 కూడా తీసుకోవచ్చు. లేదంటే మనం ఏం చేస్తామంటే ఏదో ఒకదాన్ని సబ్జెక్ట్గా తీసుకుంటాం అన్నమాట. ఇక్కడ ఆబ్వియస్లీ వైని సబ్జెక్ట్గా తీసుకున్నట్టయితే y ఈజ్ ఈక్వల్స్ టు 10 మైనస్ ఎక్స్. సి ఇక్కడ x వాల్యూ తీసుకుంటాం, ఇక్కడ y వాల్యూ. See y is what? it is 10 minus x. whatever x value ఏది తీసుకుంటామో అందులో దాన్ని ఏం చేయాలా? 10 లో నుంచి సబ్స్ట్రాక్షన్ చేయాలా. see let 10 x is 4. x is 4 అనుకున్నప్పుడు 10 minus
4. 10 minus 4 అంటే it is 6. And let x is 5 అందాం 5. So 10 y is 10 minus 5, that is 5. ఓకే, ఇవి రెండు కూడా జస్ట్ 2 సొల్యూషన్స్ ఎనఫ్. ఎన్నైనా రాసుకోవచ్చు, ఎందుకంటే మనము స్కేల్తో గీస్తాం కాబట్టి 2 పాయింట్స్ని లొకేట్ చేసి జస్ట్ స్కేల్తో జాయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సొల్యూషన్స్ ఫర్ సెకండ్ ఈక్వేషన్ ఏముంది మనకు, ఎక్స్ మైనస్ వై ఈక్వల్స్ టు 4. ఆర్ ఇందులో వైని సబ్జెక్ట్గా తీసుకున్నాం అనుకోండి, వైని. ఇక్కడ యాక్చువల్లీ ఇట్ ఈస్ మైనస్ వై ఈజ్ ఈక్వల్స్ టు, చూడండి ఇక్కడ ఇటు చూద్దాం, మైనస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 4 మైనస్ ఎక్స్ అవుతుంది. 4 మైనస్ ఎక్స్ కానీ మనకు ప్లస్ వై కావాలి కాబట్టి బోత్ సైడ్స్ మనము -1తో మల్టిప్లై చేస్తే చూడండి అప్పుడు ఏమవుతుంది, దిస్ విల్ బి ప్లస్ వై. ఇదేమవుతుంది, ఇక్కడ చూడండి మైనస్ ఎక్స్ బికమ్స్ ప్లస్ ఎక్స్, ప్లస్ 4 బికమ్స్ -4. ఇది రాసుకోండి, y ఈజ్ ఈక్వల్స్ టు వాట్, ఎక్స్ మైనస్ 4. సో y ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ 4. చూడండి ఇక్కడ x వాల్యూ తీసుకుందాం, ఇక్కడ y వాల్యూ, y ఈజ్ ఈక్వల్స్ టు వాట్, ఎక్స్ మైనస్ 4. ఫస్ట్ మనము ఇక్కడ x వాల్యూ ఏదైనా చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 6 అని తీసుకుందాం. 6 అంటే దెన్ 6 minus 4 ఏమవుతుంది, ఇట్ ఈజ్ 2. ఇప్పుడు x వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 5 తీసుకుందాం, 5. సో 5 minus 4 is what, it is 1. 5 minus 4 అంటే 1. సో ఈ 2 పాయింట్స్ మనం ఇక్కడ లొకేట్ చేస్తే దీనికి సంబంధించినటువంటి లైన్ వస్తుంది అనమాట. ఫస్ట్ 1 by 1 చేద్దాం. ఫస్ట్ వన్ చూడండి, ఫస్ట్ లైన్ గీయడం కోసం మనకు x ప్లస్ వై ఈక్వల్స్ టు 10 గీయాలంటే వీ హ్యావ్ 4 minus 6, x యాక్సిస్ పైన 4, y యాక్సిస్ పైన 6. అలాగే సెకండ్ పాయింట్ 5, లొకేట్ చేద్దాం. చూడండి దిస్ ఈజ్ గ్రాఫ్. దీన్ని మనం x యాక్సిస్ అంటాం, దిస్ ఈజ్ x యాక్సిస్ అండ్ దిస్ ఈజ్ y యాక్సిస్. వర్టికల్గా ఉన్నదాన్ని y యాక్సిస్ అంటాం, హారిజాంటల్గా ఉన్నదాన్ని x యాక్సిస్ అంటాం. ఇవి రెండు ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతాయో ఆ పాయింట్ని మనము ఆరిజిన్ అంటాము. అక్కడ నుంచి దిస్ ఈజ్ అ స్టార్టింగ్ పాయింట్ అనమాట, స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ x యాక్సిస్ అండ్ యాజ్ వెల్ యాజ్ y యాక్సిస్. అందుకనేసి ఇక్కడ వచ్చేసి మనము వాల్యూ ఇక్కడ 0 తీసుకుంటాం అనమాట. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 ఈ విధంగా అండ్ సో ఆన్. ఇది వచ్చేసి పాజిటివ్ y యాక్సిస్, అప్వర్డ్స్ ప్లస్ వాల్యూస్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 అండ్ సో ఆన్. అవసరం లేదు, చాలా అంత కూడా అవసరం లేదు, మనకు స్మాల్ వాల్యూసే ఉన్నాయి, ఒక యూనిట్ ఎనఫ్ అనమాట. రైట్, ఇక్కడ చూడండి ఫస్ట్ పాయింట్ ఏముంది, 4, 6. x యాక్సిస్ పైన 4, y యాక్సిస్ పైన 6. ఇవి రెండు ఎక్కడ మీట్ అవుతాయి, దే మీట్ అట్ దిస్ పాయింట్. దిస్ ఈజ్ వాట్, దిస్ ఈజ్ 4, 6. సెకండ్ వన్ ఏముంది, 5, 5. ఆన్ x యాక్సిస్ 5, ఆన్ y యాక్సిస్ 5. సో ఇవి రెండు ఎక్కడ మీట్ అవుతున్నాయి, ఇక్కడ మీట్ అవుతుంది. దట్స్ ఎనఫ్. సో ఈ 2 పాయింట్స్ని మనం స్కేల్ తీసుకొని జాయిన్ చేసాం అనుకోండి, దట్ రిప్రజెంట్స్ వాట్, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 10. చూడండి రైట్, అబ్జర్వ్ చేయండి. బై యూజింగ్ స్కేల్ we will join these 2 points. Right, see now, okay, this is right. This is what, this represents first equation, that is x plus y is equals to 10. Now కావాలంటే పేరు కూడా రాసుకోండి, this is x plus y is equals to 10. And second చూడండి, 6, 2. on x axis 6, on y axis it is 2. so ఇక్కడ వస్తుంది, this is 6, 2. next 5, 1. on y axis, sorry, on x axis 5, on y axis 1. so this one. so ఈ 2 points ని మనము జాయిన్ చేసేద్దాం. రైట్, by using scale
రైట్. చూడండి ఈ 2 పాయింట్స్ మనం ఇప్పుడు జాయిన్ చేద్దాం. దెన్ సీ వాట్ వి గెట్. రైట్. ఓకే. రైట్. Now see, this is what this represents x minus y. X minus y equals to 4. X minus y equals to 4. See here, both the lines are intersecting at this point. See the coordinates of this point. This point is what? It is, see, on x-axis it is 7. So 7 comma, on y-axis it is what? It is 3. 7 comma 3. And this is x and this is y. What is x? X is number of girls. See, ఇక్కడ on x-axis మనం ఇక్కడ ఏం తీసుకున్నాము? X value అంటే number of girls. Number of girls. On y-axis ఏం తీసుకున్నాం మనం ఇక్కడ? Number of boys. Number of boys. So x is what here? It is 7. That means the number of girls is 7 and y is 3. That is number of boys is 3. So మరి ఇక్కడ దీనికి సంబంధించి చూడండి, ఇక్కడ మనం దీనికి గ్రాఫ్కి సంబంధించి స్కేల్ కూడా రాసుకుంటాం. ఇక్కడ చూడండి స్కేల్ అంటే x యాక్సిస్ పైన ఎన్ని యూనిట్స్, y యాక్సిస్ పైన ఎన్ని యూనిట్స్ తీసుకున్నాం. చూడండి ఆన్ x యాక్సిస్ see 1 centimeter is equals to 1 unit. Then on y-axis see 1 centimeter is equals to 1 unit గా తీసుకోవడం జరిగింది. See the solution. ఇప్పుడు ఈ రెండు కూడా చూడండి, both the lines are intersecting at point 7,3. So that is the common solution of two lines. So therefore here two lines are intersecting at a point 7,3. So therefore number of girls is equals to 7 and number of boys is equals to 3. ఈ విధంగా దీనికి మనం గ్రాఫ్ గీసి దాని యొక్క సొల్యూషన్ ని ఫైండ్ అవుట్ చేయవచ్చు.